వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ ను సేఫ్ సిటీగా తీర్చిదిద్దేందుకు ముందుకు సాగుతోంది పోలీస్ శాఖ. నేర నియంత్రణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. కార్డాన్ అండ్ సర్చ్లతో అనుమానితుల భర్తం పడుతున్నారు పోలీసులు. అఫ్జల్ గంజ్ పిఎస్ పరిధిలోని ఎంజీబీఎస్ బస్టాండ్ లో కార్డాన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించి 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. దేశంలోనే అతిపెద్ద బస్టాండుల్లో మూడవది హైదరాబాద్ లోని మహాత్మా గాంధీ బస్టాండ్. 74 ప్లాట్ఫామ్లున్న ఈ బస్టాండ్ నిత్యం ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతోంది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో నేరగాళ్లు, దొంగలు బస్టాండ్ ను స్థావరంగా చేసుకున్నారు. బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలకు చెందిన నేరగాళ్లు నగరంలో నేరాలు చేసి ఎంజీబీఎస్ నుంచి తిరిగి వారి రాష్ట్రాలకు వెళుతుంటారు. దోపిడీలు, దొంగతనాలు, స్నాచింగ్లు, మర్డర్లు చేసే నేరస్తులు ఈ బస్టాప్ లో రాత్రి వేళల్లో సంచరిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. రాత్రి వేళల్లో వ్యభిచారులు బస్టాండ్ లో వెకిలిచేష్టలతో ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. బస్టాండ్ లో తరచూ పిక్ పాకెటింగ్, స్నాచింగ్ వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఎంజీబీఎస్ లో 100 మంది పోలీసులతో కార్డాన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. 74 ప్లాట్ఫామ్లలో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు. బస్టాండ్ లో ప్రస్తుతం 26 సీసీ కెమెరాలున్నాయి. మరో 50 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆర్టీసీ అధికారుల్ని కోరారు పోలీసులు. నిరంతరం నిఘా ఉండేలా ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బందికి సూచనలు చేశారు. వచ్చిపోయే బస్సుల్లో ప్రయాణికుల లగేజీని సైతం తనిఖీ చేశారు పోలీసులు. 21 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అఫ్జల్గంజ్ పిఎస్ పరిధిలోని పలు లాడ్జిల్లోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు. 21 మంది సస్పిషియస్ గా, అంటే అక్కడ అనవసరంగా బస్సు ఎటు ప్రయాణం చేయాల్సిన పని లేకుండా అక్కడ తిరగడం వల్ల వాళ్ళను అదుపులోకి తీసుకురావడం జరిగింది. వాళ్ళని వెరిఫై చేసి ఒకవేళ ఏమైనా నేర సంబంధం ఉంటే అరెస్ట్ చేయడం జరుగుతుంది, లేకుంటే పంపించడం జరుగుతుంది. అయితే ఇది రెగ్యులర్గా ఇక ముందు రెగ్యులర్గా చేయడం జరుగుతుంది. ఎలాంటి నేరాలు కూడా జరగకుండా ఉండేందుకు మేము నివారణ చర్యలు భాగంగా ఇటువంటి ప్రోగ్రామ్స్ మరింతగా చేస్తాం. ఎంజీబీఎస్ లో నిర్వహించిన కార్డాన్ సెర్చ్ ఆపరేషన్ లో 6 ఇన్స్పెక్టర్లు, 10 మంది ఎస్ఐలు, 100 మంది పోలీసులు పాల్గొన్నారు. చైన్ స్నాచర్లు, దొంగలు తారసపడితే బిగ్గరగా కేకలు వేయాలని, డైల్ 100 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని ప్రజలకు సూచిస్తున్నారు పోలీసులు. ప్రజలందరికీ మేము కోరుకునేది ఒకటే, ఏ ఇబ్బంది కలిగినా మీరు డైల్ 100 నెంబర్ కు డైల్ చేయండి, లేదా పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఇంకొకటి, ఎవరైనా చైన్ స్నాచర్స్ కానీ లేకపోతే దొంగలు కానీ ఉంటే మీరు వెంటనే ఇమ్మీడియట్గా చేయాల్సిన పని ఏంటంటే కేకలు వేయడం. కేకలు వేస్తే చుట్టుపక్కల ప్రజలందరూ అలర్ట్ అవుతారు, నేరస్తుని పట్టుకోవడం జరుగుతుంది. ఇమ్మీడియట్గా చేయాల్సిన పని కేకలు వేయడం. షాక్ గురి కావద్దు, ధైర్యంగా ఎదుర్కోవాలి. కార్డాన్ సెర్చ్తో నేరస్తుల్లో భయాన్ని కలిగిస్తున్నారు పోలీసులు. వారిపై ఎప్పటికప్పుడు నిఘా పెడుతూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నామని అంటున్నారు పోలీసులు.